ఇంకా ఇరుముడిలో ఏమేమి ఉంటాయి, ఇరుముడి ఎలా కడతారు, ఇరుముడి ఎందుకు కడతారో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది, చూసేద్దాం పదండి. అబ్బబ్బబ్బబ్బా, కేరళ లొకేషన్స్ అయితే ఒక్కొక్కటి ఎంత హైలైట్గా ఉన్నాయో అసలు. ఈ లొకేషన్స్ చూస్తేనే అదిరిపోయింది. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో అలా రోడ్డు, సన్నిధానం వాహవా సూపర్గా ఉన్నాయి అసలు. ఇంకా సన్నిధానం 18 మెట్లుగా ఎంత అద్భుతంగా ఉన్నాయో. నైట్ పూట అయితే అసలు కలకల్లాడుతూ ఉందన్నమాట. ఇంకా స్వాములైతే పేటతుల్లి ఆట, అబ్బా లిటరల్లీ గూస్ బంప్స్. ఇంకా అయ్యప్ప స్వామి ఊరేగింపు అంటే స్వాముల డాన్స్ అదిరిపోయిందని నెక్స్ట్ లెవెల్ అనమాట. వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. సో హే గైస్, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఫైనల్లీ ఈ రోజు అయితే మా స్వాములు 41 days అయ్యప్ప స్వామి దీక్ష కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో వచ్చేసి 17th November 2025 అండి, ఇడుముల కార్యక్రమం. సో ఈ వీడియో ఎడిట్ చేస్తే లిటరల్లీ గూస్ బంప్స్ అండి. ఇంకా ఈ రోజు అయితే అందరు ఇడుముడి కట్టుకుని శబరిమలకి అయితే స్టార్ట్ అవుతున్నారు. సో మొత్తం ప్రాసెస్ ఎలా ఉండబోతుందో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఈ వీడియోని అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి, వచ్చేసాము. టెంపుల్కి వచ్చాక అయితే ఫుల్ క్రౌడ్ ఉండి అసలు. సో ఇక్కడైతే డెకర్ కూడా చాలా బాగా చేశారండి. ఇంకా ఎక్కడైతే మా స్వాములు పీఠం పెట్టుకున్నారో అక్కడే ఈ ఇరుముడి కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఇరుముడిలో ఏమేమి ఉంటాయి, ఇరుముడి ఎలా కడతారు, ఇరుముడి ఎందుకు కడతారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చూసేద్దామండి. సో ఇంక ఇక్కడైతే మా స్వాములందరూ అయితే కూర్చుని ఫస్ట్ పూజ చేస్తున్నారనమాట. ముగ్గురు కూర్చున్నారు కదండి ఫస్ట్ రోలో, వాళ్ళైతే కన్యసాములు. ఈ పీఠం దగ్గర బ్యాచ్ వచ్చేసి 11 members అండి. ఫస్ట్ ముగ్గురు అయితే కన్యసాములు అనమాట. సో ఇంకా మా బావస్వామి అయితే పూజ చేసేసి దేవుడికి టెంకాయ అయితే కొట్టేస్తున్నారు. సో ఇంకా మా స్వామి కొట్టాకైతే ఇద్దరు స్వాములు కూడా సేమ్ ఇలాగే టెంకాయ కొట్టేస్తారు. టెంకాయ కొట్టి హారతి కూడా ఇచ్చేసారండి మా స్వామి. ఇంకా అందరూ అయితే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా మేము వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ స్వామి అయితే గురుస్వామి అండి, గురుస్వామి అయితే ఇంకా పూజ చేపిస్తున్నారు. ఇరుముల కార్యక్రమం అనేసరికి ఊరంతా అయితే ఇక్కడే ఉన్నారనమాట. పీపుల్ అంతా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో అసలు. కూర్చోవడానికి నుంచోవడానికి అస్సలు స్పేస్ లేదండి, అలాగే నుంచున్నాం అనమాట. అంత ఫుల్ క్రౌడ్ ఉండే ఆ రోజు. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట ఎంతమంది ఉన్నారో. ఇంక ఇక్కడ మా భానుస్వామి అండ్ మా బావగారు స్వామి అయితే దేవుడికి దీపం అయితే వెలిగిస్తున్నారండి. అది ఇలా కొబ్బరి చిప్పు ఉండదు కానీ కొబ్బరి చిప్పలో అయితే నెయ్యి వేసి అందులో ఒత్తిపెట్టి అయితే దీపారాధన చేసేసారనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇరుముడి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ముగ్గురు కూర్చున్న స్వాములు అయితే ఫస్ట్ మా వారు, నెక్స్ట్ అయితే పండు స్వామి, ఈ స్వామి అయితే మూడో స్వామి అనమాట. ముగ్గురు కన్య స్వాములండి. ఇంకా మధ్యలో కూర్చున్నది అయితే పండు స్వామి అనేది మణికంఠ స్వామి. ఇంకా స్వామికి మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి మణికంఠుడు అని అంటారంట. సో ఈ ముగ్గురులో అయితే ఫస్ట్ ఆ స్వామితోనే పూజ స్టార్ట్ అయ్యిద్దండి. ఆ స్వామికి చేశాక మా స్వామికి చేశాక అయితే ఈ థర్డ్ వన్ కూర్చున్న స్వామికి. సో కన్య స్వాముల్లో కూడా ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మ్యారేజ్ కాకపోతే మణికంఠ స్వామి అంటారంట. సో ఇంక ఇక్కడైతే గురుస్వామి అనేది పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇంక పూజ అయితే చూసేద్దాము. ఇంకా ముందుగా అయితే ఇలా బేషన్లో బియ్యం వేసుకుని మనం అయ్యవారికి తీసుకెళ్లే టెంకాయలన్నీ అయితే పసుపు కుంకుమ రాసేసి అయితే ముందుగానే పెట్టుకున్నారు. సో అవన్నీ అయితే కనుక ఇలా బేషన్లో అయితే తమలపాకులు వేశారు కదండి బియ్యం పైన, వాటి మీద అయితే ఒక్కొక్క టెంకాయ అయితే పెడుతున్నారు. ఈ టెంకాయలు ఎక్కడ కొట్టాలో ఏ దేవుడు కొట్టాలో కూడా ఈయనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇంకా ఇరుముడిలో ఏమేమి ఉంటాయి, ఇరుముడి ఎలా కడతారు, ఇరుముడి ఎందుకు కడతారని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే చెప్పేస్తాను. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇరుముడిలో ఏమేమి ఉంటాయి అనేది కదండి. టెంకాయ, నెయ్యి, బియ్యము, ఇలా దేవుడికి సంబంధించినవన్నీ, కర్పూరం, పసుపు, కుంకుమ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇరుముడి ఎలా కడతారు అనే మ్యాటర్లోకి వచ్చేస్తే ఒక టెంకాయని తీసుకుని దానికి హోల్ పెట్టి ఫుల్గా దానిలో ఉన్న వాటర్ అంతా వంపేసి ఫుల్గా నెయ్యినైతే నింపేసి గాలిపోకుండా క్లోజ్ చేసేస్తాము. ఇంక ఇక్కడైతే నెయ్యి అభిషేకం అయితే జరుగుతుందండి. ఇంకా దానిలో మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే కొన్ని బియ్యము, డబ్బులు, బ్లౌజ్ పీస్ అన్నీ అయితే వేసి దేవుడికి మొక్కుకుంటారు. ఇలా మనం శబరిమల వెళ్ళేటప్పుడు ఇరుముడిని ఎందుకు కడతారు,
అసలు ఇరుముడిని ఎందుకు తీసుకువెళ్ళాలి అంటే అప్పట్లో అయ్యప్ప స్వామిని పెంచిన ఆర్యన్ వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేకుండా వస్తుంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ వల్ల పులిపాలతోనే క్యూర్ అవుతుంది అంటే ఆ టైంలో అయ్యప్ప స్వామి పులిపాలు నేను తెస్తాను అని చెప్పేసి అడవికైతే బయలుదేరతారు. ఆ టైంలో ఆర్యన్ వాళ్ళ అమ్మ అడవిలో వండుకుని తినడానికి ఇప్పుడు మనం ఇరుముడిలోకి ఏమేమైతే పెట్టుకుని తీసుకువెళ్తున్నామో అవన్నీ అయితే ఇచ్చి పంపిస్తుంది. అందుకని మనం శబరిమల వెళ్ళేటప్పుడు ఇరుముడిని తీసుకుని వెళ్తాము. ఇంకా ఇక్కడ అయితే ఇంకా స్వాములందరికీ అయితే ఫస్ట్ దండలు అయితే వేసేస్తున్నారనమాట, పూల దండలు. సో ఫస్ట్ అయితే మధ్యలో ఉన్న మణికంఠ స్వామికి అయితే వేసేసారు. నెక్స్ట్ అయితే పక్కన ఉన్న స్వామికి, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మా బావ స్వామికి కూడా అయితే పూలదండ వేసేసి వాళ్ళ అమ్మ నాన్న అంటే అత్తయ్య మావయ్య ఆశీర్వాదం అయితే తీసేసుకున్నారు. ఇంకా ముగ్గురు స్వాములు కన్యాస్వాములే కాబట్టి గురుస్వాములు అంటే పక్కన స్వాములు ఏం చెప్తే అదే వింటారనమాట. సో ఇక్కడ వచ్చేసి ముగ్గురు అయితే అడుగుతున్నారనమాట నెక్స్ట్ ఇన్ ప్రాసెస్ అని. ఇక్కడ మనం ముందు టెంకాయలో నెయ్యి అయితే నింపేసుకున్నాం కదండి. ఆ నెయ్యి అనేది బయటకు లీక్ అవ్వకుండా ఆ టెంకాయని హోల్ అయితే చేస్తాం కదా, హోల్ పైన చిన్న ఉండిలాగా అయితే పెద్దగా ఉండుతండి. అదైతే పెట్టేసి దాని మీద ఇలా నల్లటి మనం టెంకాయలో వేసిన నెయ్యి లీక్ అవ్వకుండా ఉండడానికి ఇలా నల్లగా ఉండి ఒకటి తీసుకుని దాన్ని ఇలా కొవ్వొత్తిని కరిగించి టెంకాయ మీద అయితే ఇలా వేసి మొత్తం కవర్ చేస్తారు. అది లీక్ అవ్వకుండా ఉండడానికి ఇలా మొత్తం అంటించేసిన తర్వాత ఎవరి టెంకాయ అయితే అది పెట్టేస్తారండి. దానిపైన అయితే టెంకాయ మనం పెడతాం కదా, దాన్ని కవర్ అయితే ఇలా కవర్ చేస్తారు. ఈ గురుస్వామి కూడా చాలా మందికి వేశారండి ఇలా ఇరుముడు అనేది కట్టించారు. సో ఈ స్వామి అయితే ఇంకా ఇక్కడ ఇరుముడి కార్యక్రమం మొత్తం అయితే అయిపోయిన తర్వాత మనం పడినట్టాంబడి దగ్గర కొట్టే నెయ్యి ఉంటది కదండి, ఆ టెంకాయ మీద అయితే పూజ చేస్తున్నారు స్వాములు. ఇంకా గురుస్వామి అయితే గనక ఒక్కొక్కసారి అయితే 345 days 365 days వేశారంట అండి మాల. చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. సో ఇంక ఇక్కడ మనం పడినట్టంబడి దగ్గర కొట్టే టెంకాయనైతే ఇలా జోల్లో అయితే పసుపు కుంకుమ అక్షింతలు అంటే కొంచెం ఈ బూది వేసి అయితే టెంకాయని పెట్టేస్తున్నారు. ఇంకా ఇక్కడ టెంకాయలన్నీ జోల్లో పెట్టేసిన తర్వాత అయితే స్వాములకి సిస్టర్స్ ఉంటారు కదా అండి, అంటే ఆడపడుచులు, అంటే మాకు ఆడపడుచులు వాళ్ళకి సిస్టర్స్. వాళ్ళైతే గనక స్వామి వారి జోళ్ళు ఉంటాయి కదండి, అందులో అయితే బ్లౌజ్ పీస్ గాజులు పసుపు కుంకుమ అయితే వెయ్యాలి. సో ఫస్ట్ ఇంకా పండు స్వామికి అయితే వాళ్ళ సిస్టర్స్ అయితే వేసేసారనమాట. చాలా మంది రిలేటివ్స్ అయితే వచ్చారండి పండు స్వామికి. సో మొత్తం వాళ్ళ బ్యాక్ సైడ్ ఉన్నదంతా వాళ్ళ రిలేటివ్సే. సో ఇంకా వీళ్ళు ఇలా వేస్తుంటే ఇంకా జస్ట్ ఒక వీడియో అయితే తీసారనమాట. వీడియో తీసింది అయితే భానుస్వామి అండి. భానుస్వామికి అయితే ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఈ వీడియో మొత్తం వీడియోస్ అన్ని తీసింది అయితే మా భానుస్వామేనండి. సో ఇంకా క్రౌడ్ అయితే ఫుల్ ఉండే ఆ రోజు, ఎందుకంటే ఇంక ఇరుముడి కార్యక్రమం కాబట్టి చాలా మంది అయితే వచ్చారనమాట. ఇంకా బ్లౌజ్ పీసెస్ వేసేటప్పుడు ఎవరైనా సరే జోల్లో డబ్బులు అండ్ కొంచెం బియ్యం అయితే వేయచ్చండి. సో ఇంకా అక్కడ అందరూ వచ్చి అయితే కనుక ఇలా బియ్యం వేస్తున్నారనమాట. ఇటువైపు స్వామి వైపు ఉన్న వాళ్ళు అయితే మేమండి, మాకు అసలు స్పేసే లేదు. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారనమాట. అలాగే వెతుకుని అయితే వాళ్ళని ఇంకా బియ్యం అయితే వేసేసాము జోలిలో. ఇంకా ఇక్కడ చూసారు కదండి, ఇలా పడినట్టంబడి దగ్గర కొట్టే కాయ అండ్ పంపు దగ్గర కొట్టే కాయ ఇలా అయితే గనక అన్ని చెప్పి అయితే ఇంకా ఇరుముడు అయితే కట్టేశారు. ఇలా ఇరుముడు కట్టేసిన తర్వాత దానిపైన ఇలా పువ్వుల దండ అయితే చుడతారంట అండి. సో ఇదైతే గనక కట్టిస్తున్నారు. మామూలుగా అయితే స్వామికి నెత్తి పైన వైట్ కలర్ క్లాత్ అయితే కడతారనమాట. ఈ గురుస్వామి వచ్చేసి వీళ్ళతో అయితే ఇలా నీలం కలర్ కండవాలు అయితే కట్టించారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం అయితే ఇరుముడి కార్యక్రమం జరిగిందండి. సో ఇంక ఇక్కడ ఇరుముడి కార్యక్రమం ఆఫ్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఇరుముళ్ళు అనేది ఇలా నెత్తి మీద అయితే పెట్టుకుంటారు కదా, ఆ ప్రొసీజర్ అయితే జరుగుతుంది.
సో ఇంక ఇక్కడ మా బావగారు అయితే మా స్వామి మీద ఇలా దుప్పడా వేసి అయితే పెట్టారనమాట. గురుస్వామి ఏమో ఇరుముడిని హారతికైతే చూపించేసి నెత్తి మీద అయితే పెట్టేశారు. మా బావగారు అయితే మొత్తం సెట్ చేసేసారనమాట. ఇప్పుడు సరిగ్గా కడితేనే అండి లాస్ట్ వరకు అయితే వాళ్ళు అట్టు పెట్టుకున్నమాట. ఇంక ఇరుముడంతా కట్టేసిన తర్వాత దానికైతే ఇంకా గురుస్వామి అనేది పసుపు కుంకుమ పెట్టేశారు. నెక్స్ట్ ఇంకా దేవుడికి అయితే హారతి ఇచ్చేసి ముగ్గురు స్వాములకు కూడా హారతి అయితే ఇచ్చేసారండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇంకా ఇడుముడి నెత్తి మీద ఉన్నప్పుడు అయితే ఇంకా గురుస్వామి అనేది వాళ్ళని లేపైతే ఇలా 3 రౌండ్స్ అయితే అక్కడే చుట్టూ తిరుగుతారండి. ఇంకా అలా తిరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అనమాట. ముందు నుంచి ఇలా వెనక్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంకా ముందుకైతే తిరగకూడదు. సో ఇంక ఇక్కడ నుంచి అయితే ఇలా ఇరుముడిని పట్టుకున్న చాలా మంచిదంట అండి. సో ఒక పర్సన్ అయితే వాళ్ళని ఇలా తిప్పిస్తారనమాట. ఇంకా గుడి చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు అయితే చేసేసి వీళ్ళు వచ్చేస్తారు. సో దీని బయట ఆపోజిట్ లో అయితే ఒక రోడ్ మీద టెంట్ అయితే వేశారండి భానుస్వామి అని గురుస్వాములు. ఆ టెంట్ లో వచ్చేసి ఫస్ట్ అయితే వినాయకుడు, నెక్స్ట్ అయ్యప్ప స్వామి అండ్ కుమారస్వామి విగ్రహాలు అయితే పెట్టారనమాట. సో ఇక్కడ మా స్వామి వచ్చేసి వాటికైతే దండం పెట్టేసుకున్నారండి. ఇక్కడ ఇంకా ఎవరైనా సరే పూలదండలు అనేది వేయొచ్చు అనమాట. స్వామి మెడలో వేస్తే మంచిది. ఇంకా అత్తయ్య గారు అయితే వేసేసారు. నెక్స్ట్ నానమ్మ అండ్ మావయ్య గారు వేసేసారనమాట. మా బుడ్డిద్ది వాళ్ళ నాన్నతో అయితే చాలా ఫొటోస్ అయితే దిగేసిందండి ఆ రోజు. ఇంకా నెక్స్ట్ అయితే నేను అక్క కలిపి బుడదంతా అయితే వేపిస్తున్నామండి. ఎంతైనా మా బావస్వామి కన్యస్వామి కాబట్టి ఇంకా చిన్నపిల్లలతో వేస్తే మంచిదని చెప్పేసి పాపతో అయితే వేయించాము. ఇంకా ఫొటోస్ కూడా దిగేసామన్నమాట ఇక్కడ. ఇంకా మా స్వామితో కూడా ఫోటోలు అయితే దిగారండి. ఈ సిస్టర్ వచ్చేసి పండు స్వామి వాళ్ళ సిస్టర్ అనమాట. కన్యస్వామి కాబట్టి మా స్వామిలో కూడా పూలదండ వేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి పండు స్వామిని అయితే పూలదండలతో మామూలుగా నింపలేదండి. ఫుల్గా మొత్తం దండలే, ఫేస్ కూడా సరిగ్గా కనిపించట్లే. ఇంకా వీళ్ళని అడిగితే వాళ్ళ రిలేటివ్స్ ఇంకా రాలేదంట అండి. వస్తే ఇంకా దండలు ఎన్నేసేవాళ్ళు. ఇంక ఈయన వచ్చేసి కనీసం 3వ స్వామి అనమాట. ఇంకా ఈ స్వామికి అయితే డబ్బులతో కూడా వేశారండి. ఇంక ఇలా కన్యస్వాములను అయితే కూర్చోబెట్టి ఒక వీడియో అయితే తీసేసాము. మా చుట్టాలందరూ అయితే ఇంకా ఇలా బయట కూర్చున్నారనమాట. ఇంకా వీళ్ళు కూడా చాలాసేపటి